కీలకమైన వార్త భూములకు సంబంధించి హిల్టప్ అనే ఒక పాలసీ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. పరిశ్రమలకు సంబంధించిన భూములు ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటన్నింటినీ మల్టీ యూజ్ కింద, అంటే ఏ పర్పస్లో అయినా వాటిని యూజ్ చేసుకునే విధంగా విధానాన్ని మార్చేసింది, పాలసీ మార్చింది. మల్టీ యూజ్ పర్పస్ కిందికి తీసుకొచ్చింది అనమాట ఆ పాలసీలో. సో దాని మీద దుమారం రేగుతున్నది. ఇదన్నీ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి, కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని 2 రోజుల కింద కేటీఆర్, మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం అని వాళ్ళు చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్టు అని అంటే ఖచ్చితంగా ఇది స్కూళ్ళు కట్టడానికో, హాస్పిటళ్ళు కట్టడానికో, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికో, లేదు ఇంకా రైతులకు సంబంధించిన ఇంకేదన్నా కట్టడానికో, ఇంకేదైనా ప్రజా అవసరాల కోసం కనుక దీన్ని వాడితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకి మేము అప్పచెప్పము, రాష్ట్ర ఖజానాలోకి డబ్బులు రావడానికి వానికో వీనికో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో లీజుకి ఇవ్వము, ఇది చెప్పాలా. ఇది ఏమైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే వేరే వేసి అమ్మి పడేసి రాష్ట్ర ఖజానాలో నింపుతారా? అరే అవతల పోయిన 10 సంవత్సరాలుగా కబ్జాలు చేసిన భూములని కక్కించి వాటిని వేలవేయండ్రా అంటే ఒక్క గుంట భూమి ఇంతవరకు శాతనైతే